గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ నెల 16న ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్కి రానున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణ నేపథ్యంలో మోదీ రాకైతే ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే జనసేనతో కలిసి ఉన్నటువంటి బీజేపీ టీడీపీతో కూడా కలిసి ముగ్గురం కలిసి ఎన్నికలకు వెళ్తామన్న చర్చ నేపథ్యంలో ప్రధాని రాక మరి ఆ దిశగా ఏమైనా ఆన్సర్ ఇస్తుందా? మరోవైపు అధికార వైఎస్ఆర్సీపీ కూడా ఎక్కువ దూరం పాటించినటువంటి బీజేపీ ఆ దిశగా ఏమైనా సమాచారం కానీ ఏమైనా వార్త కానీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఆసక్తికర చర్చకి ప్రస్తుతం వేదిక అయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. వీటిపై విశ్లేషణ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమ్. సార్, ప్రధాని మోదీ రాకకి రాజకీయ ప్రాధాన్యత ఎంత ఉందంటారు? అంటే వాస్తవానికి ఆయన అధికారిక కార్యకలాపాల కోసం వస్తున్నారు. అది కూడా కన్ఫర్మ్ కావాలి. ఇంకా అధికారికంగా దానికి సంబంధించి సమాచారం రావాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సత్యసాయి జిల్లాలో పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నారోటిక్స్ దీనికి సంబంధించినటువంటి ఒక కార్యాలయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి రావాలి అనేది ఆకాంక్ష, అభిలాష. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసేటువంటి క్రమంలో పిఎంఓ నుంచి ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఆ సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ స్థానిక అధికార యంత్రాంగానికి కూడా ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అలానే జిల్లా యంత్రాంగం కూడా ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు. సహజంగా ప్రధానమంత్రి వస్తున్నారంటే గవర్నరు, ముఖ్యమంత్రి ఇవన్నీ ఆ ప్రోటోకాల్ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి ఆ ఎక్సైజ్ జరుగుతుంది. అయితే ఇది రాజకీయంగా ప్రాధాన్యం ఉందా అంటే 100% ప్రాధాన్యం ఉంది అనే చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నికల ముందర, తెలంగాణ ఎన్నికల ముందర ప్రధానమంత్రి ఒక అధికారిక కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత వరుసగా మహబూబ్ నగర్, నిజామాబాద్లో టూర్లు వేశారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం అనేది మొదలైంది. ఆ సందర్భంలో ఆయన కొన్ని వరాలు కూడా ప్రకటించారు. రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి గిరిజన యూనివర్సిటీ ప్రకటన కావచ్చు, అలానే పసుపు బోర్డుకు సంబంధించినటువంటి ప్రకటన కావచ్చు, ఇవన్నీ చేయడం అనేది ఎన్నికల సభలకి, ఎన్నికల ప్రచారానికి కావాల్సినటువంటి ప్రణాళికకి ఒక ప్రాతిపదికన ఆయన అక్కడ అరేంజ్ చేసి వెళ్ళారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా బీజేపీ కేంద్ర నాయకత్వం, హోంమంత్రి అందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఈక్వేషన్ నడవబోతుంది. ఎలక్షన్స్కి సంబంధించి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికని బీజేపీ ఆవిష్కరించబోతుంది. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం ఉపవాస దీక్షలో ఉన్నారు. ఈ రామ మందిరానికి సంబంధించి కార్యక్రమం అది ఉంది కాబట్టి, శ్రీరాముడి విరాజమాన్ కార్యక్రమం ఉంది కాబట్టి దానికోసం ఆయన ఈ 11 రోజులు ఉపవాస దీక్షల్లో ఉన్నారు. కానీ అలాంటి సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ని దర్శించాలంటే, ఆంధ్రప్రదేశ్కి రావాలి అనేటువంటి నిర్ణయం జరిగిందంటే ఒక కీలకమైనటువంటి ప్రకటన ప్రధానమంత్రి చేసే అవకాశం ఉంది అనేది ఢిల్లీ వర్గాల నుంచి వస్తుందనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఎన్ని పార్టీలు కలిసినా, బీజేపీ ఎంత పుంజుకోవాలని చూసినా, విభజన హామీలు అనేటువంటి విషయంలో ఒక దోషిగా నిలబడాల్సినటువంటి అనివార్యత బీజేపీకి చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో కనిపిస్తుంది. కారణాలు ఏవైనా కావచ్చు, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం చేసినటువంటి వ్యూహరచన కావచ్చు, ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా 2 పార్టీలను ఉపయోగించుకున్నటువంటి విధానం కావచ్చు, ఈరోజు మళ్ళీ పొత్తులో వెళ్ళి 3 పార్టీలు 2014 ఫీట్ని కనుక రిపీట్ చేస్తే ప్రజలకి కొన్ని విషయాలపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వ్యూహంలో భాగంగానే ఒక కీలకమైనటువంటి దీక్షలో ఉన్న సందర్భంగా ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్నారు అనేటువంటి సమాచారం ఢిల్లీ నుంచి వస్తుంది. కీలకమైన ప్రకటన అంటే మాట్లాడదాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకి ఏ విధమైన అభ్యంతరం లేదు. దేనికి లేదు? అటు జనసేన, టీడీపీ కూటమిలో కలవడానికి. కానీ కేంద్రం నుంచి మాత్రమే పర్మిషన్ రావట్లేదు. సో ఈ రాక దాని మీద క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంతకన్నా కీలకమైన ప్రకటన ఇంకేముంటుంది? అది రాజకీయ ప్రకటన. కానీ రాజకీయ ప్రకటన విజయం సాధించాలంటే ముందు కార్యాచరణ అనేది ఉండాలి ప్రభుత్వ పరంగా. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి ఏ అభిష్టాన్నైనా కానీ నెరవేర్చేటువంటి స్థితిలో ఉండేది కేంద్ర ప్రభుత్వం ఒకటే. విభజన హామీల అమలు బాధ్యతను పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వందే. రాజధాని నిర్మాణం దగ్గర నుంచి ప్రత్యేక హోదా అనే అంశాన్ని పక్కన పెడదాం, మిగతా అన్ని అంశాలకి కూడా సంజాయిషి చెప్పాల్సింది, సమాధానం ఇవ్వాల్సింది, భరోసా ఇవ్వాల్సింది, బాధ్యతగా నిలబడాల్సింది కేంద్ర ప్రభుత్వం. వీటిలో దేనికి సమాధానం చెప్పకుండా టీడీపీ జనసేన కూటమితో జతగట్టినంత మాత్రాన బీజేపీ బతికి బట్టగట్టేటువంటి పరిస్థితి ఉండదు. దానివల్ల కూటమి లాస్ అయింది. కాబట్టి ఒక స్పష్టత ఇచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాలి. ప్రధానమంత్రి హోదాలో మట్టి నీళ్లు తీసుకొచ్చి రాజధాని నిర్మాణానికి ఆయన చేతులతో ఆయనే శంకుస్థాపన చేశారు. దానికి సమాధానం ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పకుండా బీజేపీ ఓటు అడిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమం ఒకవైపు అయితే,
రాబోయేటువంటి రోజులకి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత తీసుకునేవలసిన అవసరం ఈరోజు ప్రధానమంత్రికి ఖచ్చితంగా ఉంది. అందుకనే గత 2-3 రోజులుగా మీరు గమనిస్తే సోమవీర్రాజు గారు పదవి వదిలేసిన తర్వాత మళ్ళీ ఎక్కడా మీడియాలో కూడా కనబడలా. ఆయన రాజమండ్రిలో పర్యటిస్తున్నారు, ఆయన రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం నిలబడింది బీజేపీనే అని చెప్తున్నారు. అంటే ఈ రాజకీయపరమైనటువంటి వ్యూహ చాతుర్యం ఎందుకు వచ్చింది అంటే కేంద్రం స్థాయిలో ఒక అడుగు ముందుకు వేసి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో అలానే రాబోయేటువంటి ఎన్నికలకు సంకేతంగా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయ ప్రకటన కొన్ని అంశాలకు సంబంధించి బాధ్యత తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది అయితే క్లియర్గా తెలుస్తున్నటువంటి మాట. అందుకే ప్రధానమంత్రి వస్తున్నారు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో అధికారిక పర్యటన సాదా సీదా పద్ధతిలో జరుగుద్ది. తర్వాత ఒక స్పష్టత. ఇంకొక విషయం మీరు గమనిస్తే సంక్రాంతి పండగ తర్వాత నుంచి రాముడి ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ఠ జరిగే లోపు కొన్ని పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి. ఇది మనం గత కొంతకాలంగా డిస్కస్ చేస్తున్నాం. కొంతమంది కీలకమైన నాయకులు అంటే ఆ వారం రోజు మన రఘురామకృష్ణరాజు కూడా చెప్పారు. రఘురామకృష్ణరాజు గారు కూడా మన లైవ్లో వచ్చినప్పుడు ఆయన చెప్పారు 15వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో జరగబోతుంది అని. ప్రధానమంత్రి 16వ తేదీని రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్. మరి ఏం జరుగుతుంది, మరి అలా వచ్చి ఏం చెప్పబోతున్నారు అనేది ఖచ్చితంగా ప్రజలకు ఆసక్తి రేకెత్తించేది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ పర్యటన అంత అత్యవసరమైనటువంటి పర్యటన ఏం కాదు. కానీ ఒక కేంద్ర ప్రభుత్వ భవనానికి సంబంధించిన ప్రారంభోత్సవం కోసం నేరుగా ప్రధానమంత్రి వస్తున్నారంటే ఒక కీలకమైనటువంటి సందేశంతోనే ప్రధానమంత్రి వస్తున్నటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. 100% బీజేపీ కూడా రాజకీయంగా అభిప్రాయ సేకరణ ఇప్పటికే పూర్తి చేసింది. మెజారిటీ నేతలు టీడీపీ జనసేనతో కలిసి వెళదాం అనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఇచ్చారు. వైసీపీలో వస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులు, అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఒకవైపు, ప్రభుత్వ పరంగా పాలన పరంగా ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఇంకొక వైపు, వీటన్నిటికీ కూడా ఒక స్పష్టత రావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని భరోసాలు ఇస్తే కనుక బీజేపీ ప్రజల్లోకి దూసుకెళ్ళడానికి ఒక అవకాశం దొరుకుతుంది. అధికారిక కార్యక్రమం అయితే అందులో ఎటువంటి సందేహం లేదు. దాని గురించి మాట్లాడడానికి పెద్దగా స్కోప్ ఉండదు. ప్రధాని ప్రకటన వచ్చాక చూద్దాం. కానీ సమదూరం పాటిస్తోంది బీజేపీ. అటు వైఎస్ఆర్సీపీకి ఎంత దూరమో ఇటు జనసేన టీడీపీకి కానీ అంతే దూరంలో ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ కంప్లీట్గా వన్ సైడ్ అయ్యే అవకాశాలు ఉందా వైసీపీని కాదనుకొని? 100% అయిపోయింది. ఇంక వైసీపీ అండి అన్ని పార్టీలు ఇప్పుడు ఏ పార్టీకి కూడా పార్లమెంట్లో జనవరి నెల దాటిన తర్వాత ఎంత బలం ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ నాని గారు వెళ్ళి నేను రిజైన్ చేసి ఒప్పించుకొని వస్తాను అంటున్నాడు. ఒప్పించుకొని వస్తే ఇంకో నెక్స్ట్ మంత్ అయితే నీకు మొత్తం గెజిట్ నోటిఫికేషన్ వచ్చేస్తే మొత్తం అన్ని రద్దు అయిపోయినట్టే. మీరంతా కూడా తాజా మాజీలు అయిపోతారు. 15 రోజుల్లో మీరు వెళ్ళి ఒప్పించుకొని రావడం ఏంటి? కాబట్టి ఆ స్పష్టత చాలా క్లియర్గా బీజేపీలో ఉంది. అందుకనే వాళ్ళు ఇంతకాలం పోస్ట్ పోన్ చేసుకొచ్చినటువంటి ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్, 3 పార్టీల కలయిక అనేటువంటి అంశానికి ఒక ముక్తాయింపు ఇవ్వబోయేటువంటి సందర్భం ఈ వారం రోజులు అనేటువంటి డెడ్ లైన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే స్థానికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నేతల్లో మెజారిటీ అభిప్రాయం కలిసి వెళితే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. కలుపుకునేటువంటి భాగస్వామి పక్షాలు కూడా కలిస్తే వచ్చేటువంటి అభ్యంతరాలు ఏంటో చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే, ఎన్డీఏ లెడ్ గవర్నమెంట్. కాబట్టి ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీల విషయంలో జరిగినటువంటి లోటుపాట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసహనంతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ కలవడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది అనేటువంటి మాటలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వీటన్నిటినీ కాంపన్సేట్ చేసుకోవాలంటే ఒక ప్రత్యామ్నాయ ఎజెండాని ఇప్పుడు ఆవిష్కరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకే నరేంద్ర మోడీ గారు దృష్టి పెడుతున్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇది మొదటి పర్యటన. దీని తర్వాత కనీసం 3-4 పర్యటనలు ప్రధానమంత్రి ఉండేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. రాముడి విగ్రహ ప్రతిష్టాపన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ పొత్తుకు సంబంధించిన క్లారిటీ వచ్చిన తర్వాత రాముడి విగ్రహ ప్రతిష్టాపన తర్వాత అనేక మలుపులు తిరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం. ముఖ్యంగా సామాజిక వర్గాల పరంగా కావచ్చు, అలానే అభివృద్ధి నినాదం పేరుతో కావచ్చు, రాబోయేటువంటి భవిష్యత్తుకి ఈ ఎన్నికలకి ముఖ్యంగా ఒక ప్రాతిపదికని నిర్వహించేటువంటి కాలం ఇదే అవబోతుంది. అందుకే ప్రధానమంత్రి కూడా ప్రత్యేకంగా ఏపీ పైన దృష్టి పెట్టినట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తంగా అధికారిక కార్యక్రమంతో ప్రధాని ఆంధ్రప్రదేశ్కి రానున్నా ఇప్పటికే ఆయన రాజకీయాలకు సంబంధించి ఆయన ప్రకటనలు చేస్తారన్న ఆసక్తి కలుగుతుంది. ఎందుకంటే విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన ఏదైతే అమలు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో వాటిపై ఇంకా ప్రశ్నలు వేధిస్తూనే ఉన్నాయి. మరోవైపు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే బీజేపీ కార్యాచరణ అయితే సిద్ధం చేసిన పరిస్థితులు ఆయన రాక మరింత ప్రాధాన్యం పెరిగిన పరిస్థితి. అటు వైసీపీకి సంబంధించి కానీ లేదా జనసేన టీడీపీ కూటమిలో చేరబోయే ప్రకటనకు సంబంధించి కానీ ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తారో చూద్దాం. మొత్తానికి వారం రోజుల్లో అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అటు బీజేపీ కొంచెం కీలక ప్రకటన చేసే అవకాశం అయితే సుస్పష్టంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ.